నీకు అరక్షణంలో మంచం దిక్కపోతే నీకు అష్టోత్తర పూజ చేస్తాను అడ్డగాడితే. ఏమిటా కంగారు? గుడి మెట్ల మీద ఎండు చేపలు అమ్ముకునేవాడు మొహం నువ్వును. తీయి ముసుగు. శుభ్రంగా తెల్లవారుజాముని లేచి చదువుకుందాం లేదు. తెల్లగా తెల్లారే కూడా మంచం మీద నెగరదని పడుకుని పగటి కలలు కంటావా కిషియోటిక? కిషోటికానా అంటే? తెలియదు, మాట బాగుందని వాడాను. ఇలా కొత్త కొత్త తిట్లు కనిపెట్టి మరీ తిట్టాలా నాన్న? నా 10 ఏళ్ల దాకా నేను కష్టపడి నేర్చుకున్న తిట్లన్నీ నిన్ను 20 ఏళ్లు పెంచేసరికి అయిపోయాయి. కొత్తవి కనిపెట్టక చావనా? లే ముందు పంకజం కొడక లే. వాడి మీద ఒంటికాల మీద లేవద్దని చెప్పవే రంగి. అయిన దానికి కాంతానికి నోరు పారేసి కూడా ఒకటి వచ్చి మనకి. ఆ నోటికి అద్దు పద్దు ఉండదు. ఈ హనుమంతరావు పంకజాక్షి అనే 3 పిల్లలు చీటికి మాటికి నిష్కారణంగా పోట్లాడుకుంటూనే ఉంటారు. పోనీ ఈ ఇద్దరు ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా వీళ్ళని జత కలిపారా అంటే అది కాదు. ఈ ఇద్దరు వయసులో ఉన్నప్పుడు గాఢంగా గూఢంగా ప్రేమించుకున్న వాళ్ళే. ఈ మార్పు కారణంగా హనుమంతరావు ఏమంటాడంటే, పెళ్లి చూపులప్పుడు మంచినీళ్ళలో మందు కల్పించారు, అప్పలమ్మను చూసి అప్సరస్ అనుకుని మోసపోయారు. ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఊరుకోనన్నా, వీధిలో భాగవతం ఏంటి? రోడ్డు మీద జనం దడుచుకుంటారు. చూడరా చిట్టి, ఎంత లేచి మాట్లాడుతున్నారు. నేను అప్పలమ్మనంట. నువ్వు ఏమిటమ్మా ఊరుకో. అది అలా గడ్డెట్టు. నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. అది శబాష్. 25 ఏళ్ళగా చూస్తున్నావు కదా. అది మాట. కొంచెం స్క్రూ లూజ్ మనిషి కదా. అది ఎరా నాకు స్క్రూ లూజా? శీతాకాలంలో కూచాలు అమ్ముకునేవాడు మొహన్ నువ్వును. నన్ను స్క్రూ లూజ్ అనే లెవెల్కి వచ్చేసావురా? ఓకేనారా? లోపలికి వెళ్ళి కాలేజీ తయారు. వచ్చేసానే. ఏమ్మా మళ్ళా అల్లుడుగా కోపడ్డారా? అవునే, ఆయన తిట్టారు. అన్ని తల్లి పోలికలేగా. తిడతారా కొడతారా మరి? అనవసరంగా మాట్లాడద్దని చెప్పవే అమ్మాయి. ఏమైందమ్మా? 2 చీరలు కొంటే ఒక స్టీల్ గ్లాస్ ఫ్రీ అన్నాడు కొట్టువాడు. ఫ్రీగా గ్లాస్ వస్తుంది కదా అని కొంటే ఆయన కోపడ్డారే. స్టీల్ గ్లాస్ ఫ్రీగా వచ్చినా కోపడ్డారా? కోపడక మా ఏమ్మా మళ్ళీ అల్లుడు గారు కోపడ్డారా? అవునే, 100 చీపులు తీసుకుంటే ఒక దిగులు ఫ్రీగా వస్తుందని కొంటే ఆయన కోపడ్డారే. అలాగా? మళ్ళీ అదంతా తిరిగి రావడం ఎందుకు? జాగ్రత్తగా గోడ దూకొచ్చేయమ్మా. అటే వస్తాలేదే. ఆయన నన్ను బతిమాలి తీసుకెళ్లేటప్పుడు వీధిలో 4 చూడొద్దు. అది కాదమ్మ గారు, కోడలు గారు వస్తే తమకి కథ సాయంగా ఉంటదని. అప్పుడే కోడలు రావడం నా వయసు ఎంతనే? 96 ఏళ్ళు. మా ముసలి వయసు గురించి మాట్లాడుతుంది ఏమిటి రంగి? మల్లెపూల కోసం వేప చెట్టేకే మొహం అదిను. నాకు 96 ఏళ్ళు అయితే ఆయనకి 103 ఏళ్ళు అని చెప్పవే రంగి. 24 గంటలు కయ్యాని కాలు దుక్కుతూనే ఉంటారు. చచ్చిపోతాను అనుకో. రామ రామ. విన్నారుగా బాబు, అమ్మగారు ఇప్పుడప్పుడు పెళ్లి చేయనంటున్నారు. కాస్త ఆ నోటితోనే మా నాన్న కూడా అడిగి చూడవే. అయ్యగారు, ఏమిటే? ఈ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదండి అయ్యా. మరే అందుకే అచ్చట ముచ్చట లేకుండా అయిపోయింది నా బతుకు. ఆ దెయ్యానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకునేవిటే? మీ ఆవిడ కంటే మీ పని మనిషి బాగుంటుందని ఊళ్ళో అందరూ అంటుంటారు కూడాను. చేసుకోండి చేసుకోండి, మగబుద్ధి ఎక్కడికి పోతుంది? 16 ఏళ్ళ పెళ్లి ఎదురొస్తే పాడి మీద శవం కూడా బిర్ర బిర్చు నిలబడుతుంది. చేసుకోండి. నేను చెప్పేది మన బాబు గారి పెళ్లి గురించండి అయ్యా. బియ్యే 2వ ఏడాది 2 సార్లు డింకీలు కొట్టిన కుంకకి 10 రూపాయల కంటే కట్నం ఎవ్వరూ ఎవరే రంగి. పెరుగులు నీ వేసుకు మొహం వాడును. ఏమిటి అల్లుడు, మళ్ళీ మీ ఆవిడ వచ్చేసిందా? వచ్చేసిందండి. మీ అమ్మాయి పేరు ఉత్తర, నా పేరు దక్షిణామూర్తి అవడం నా ప్రాణానికి వచ్చింది. ఉత్తర దక్షిణాలు అయిపోయాం ఇద్దరం. ఉత్తరా మా వాడికి డిగ్రీ ఉంటే ఎక్కువ కట్నం వస్తుంది, హోదా పెరుగుతుంది. ముందు పరీక్ష పాస్ కానీ ఆలోచిద్దాం. సోమా పినాకి అంటే ఏమిటని అడకు. ఆ మాట కూడా నీలాగా అందంగా ఉంది కదని వాడారు. వద్దండి. పన్నీరు చల్లుకున్నట్టు పౌడర్ చల్లుకున్నారు. ఎవర్రా అమ్మాయి? ఓ అమ్మాయి నాన్న. అది తెలుసు. అనకాపల్లి వెళ్ళడానికి విశాఖపట్నంలో ఓడెక్కేవాడు మొహన్ నువ్వును. నేను అడిగేది ఆ అమ్మాయి ఎవరని. వాసు మాస్టర్ గారు అమ్మాయి నాన్న, చాలా మంచి పిల్ల. మరి మంచి పిల్ల అయితే నడివీధిలో ఆ పిల్లను పట్టుకుని ఆ పిచ్చి వేషాలు ఏమిట్లా? పిరాకపాని పండు పారేసి తొక్క తినేసి తెక్క సన్నాసి మొహన్ నువ్వును. నొప్పిగా ఉందా నాన్న? అమ్మా నువ్వు సాయం చేయకే, నొప్పి ఎక్కువ అవుతుంది. ఇంకోసారి ఆ మోటార్ సైకిల్ ముట్టుకో చెబుతాను నీ పని. పంచరైన లారీ చూపుకి నోటితో గాలి దేవాడు మొహన్ నువ్వును. ఆ మోటార్ సైకిల్ ఎక్కేసరికి చక్రవర్తి సింహాసనం ఎక్కినట్టు అనిపిస్తుంది. ఒళ్ళుపై తెలియని స్పీడ్లో పోతావు.
రేయ్ అలా పోతే ఎప్పుడో పోతావు. సరిగా పదనిసా అంటే ఏమిటని అడక్కు. మీ అమ్మను ప్రేమించే రోజుల్లో దాన్ని అలాగే పిలిచేవాడిని. అసలంత స్పీడ్గా ఎందుకు వెళ్ళానన్నా? మన ఇంటికే బయలుదేరారమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లికి 25,000 కట్నం తగ్గిందని పెళ్లి అయిపోయే పరిస్థితి వచ్చింది. నాన్న అడిగి అప్పిద్దామని. 25,000 బాగుంది. 25 రూపాయలు అనుకున్నావట్రా, పోనీ నేను సాయం చేయడానికి. ఆయన ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఇస్తానన్నా నేను ఇవ్వను. అమ్మ నిన్ను ఇవ్వలేదట, విన్నావా నాన్న? మొజాయిక్ నేల మీద ఆవాలు పోసి కొత్తిమీర మొలవలేదు నిలిచే మొహదీను. అదే ఉత్తరం నాకు అడ్డుపడ్డానికి. అదొద్దుంది కదా, నేనిస్తా. 25,000 కాదు 30,000 ఇస్తా. తీసుకెళ్ళి ఇచ్చుకో మీ ఫ్రెండ్కి, చేసుకోమని పెళ్ళి. ఏమండో సారు లేవండి. ఇలా నిద్రపోతున్నారేమిటండి? అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? పెళ్లిలో పురోహితుడికి మంగళసూత్రం కట్టేవాడు మొహన్ నువ్వును. పెళ్లిలో ఆ తిక్క వేషాలు ఏమిట్రా పంకజం కొడక? పంకజం అంటే ఏమిటో తెలుసా? బురద. బురద నుంచి పుట్టినది అని. నువ్వు దాని కొడుకునే కదా, నీకు ఆ బురద బుద్ధులే పుట్టినట్టున్నాయి. ఉరువురు మంగళం మీద పడ్డట్టు మధ్యలో నా మీద నోరు పారేసుకోవద్దని చెప్పవే రంగి. అసలు పెళ్లి వారందరితో పాటు నువ్వు వచ్చాక అక్కడే ఎందుకు ఉండిపోయానన్నా? అక్కడ మండపం ఇప్పే స్నేహితుడు ఒకడు ఉంటాడు. పాపం వాడికి సాయం చేద్దామని ఆగిపోయి ఉంటాడు. కిత్త కిత్త కిత్త. అదేం భాష? తెలీదు. ఆఫ్రికన్ కోతుల భాష అంటావా? అది